సో మనం చేంజ్ చేసిన థర్మోస్టాట్ అయితే ఇదేనండి, వర్ల్పూల్ కంపెనీ. ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఎల్జీ ఫ్రిడ్జ్ కదా, మనం ఈ ఎల్జీ ఫ్రిడ్జ్కి ఈ వర్ల్పూల్ థర్మోస్టాట్ అయితే సెట్ అయిపోతుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఐస్ అనేది ఎందుకు గడ్డలు కడుతుందంటే మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకు గడ్డలు కడుతుంది ఏంటనేది. ఇది వచ్చేసరికి కొత్తది కదండి, మామూలుగా చూపిస్తాను అసలు ఆ గడ్డలు అనేది ఎందుకు కడుతుందో. ఇది సెన్సింగ్ బల్బ్ ఉంది కదండి, ఈ సెన్సింగ్ బల్బు ఫెయిల్ అవ్వటం వలన ఏంటంటే ఇది గడ్డలు అనేది బాగా గడ్డలు కట్టుద్ది. అదే ఫుల్గా కనుక ఇది చెడిపోతే మాత్రం మీకు ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ అనేది ఆగిపోతుంది, రన్నింగ్ అవ్వదు. ఓన్లీ ఫెయిల్ అయింది, ఇదే ఫెయిల్ అయిపోయింది. సెన్సింగ్ బల్బ్ అంటారు. ఇప్పుడు దీని వచ్చేసరికి ఇది ఉంది కదా, దీన్ని సెన్సింగ్ బల్బ్ అంటారు దీన్ని. ఇది ఫెయిల్ అయిపోయింది. ఇది ఫెయిల్ అవ్వటం వల్ల ఏంటంటే ఐస్ అనేది గడ్డలు కడుతుంది ఓన్లీ. అదే మొత్తం పని చేయకపోతే మొత్తం ఏంటంటే మీ ఫ్రిడ్జ్ అనేది రన్నింగ్ అవుతుంది, పూర్తిగా అనేది ఆగిపోతుంది అసలు అది. సో అందువల్ల ఏంటంటే మీకు కరెంటు బిల్లు అలా గడ్డలు కట్టి ఉంటే కరెంటు బిల్లు కూడా ఓవర్గా వస్తుంది అది. సో అందుకోసం చెప్పి మీ థర్మోస్టాట్ అనేది చేంజ్ చేసుకోవాలి తప్పనిసరిగా. సో ఓకే అండి, మనం ఇప్పుడు ఈ కొత్త థర్మోస్టాట్ అనేది చేంజ్ చేసి చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసరికి గడ్డలు కరగాలంటే మినిమం అంత లేదనుకున్న ఒక 2-3 అవర్స్ అనేది పట్టుతుంది. సో సింపుల్గా తొందరగా కరిగే విధానం అయితే హాట్ వాటర్ తీసుకొని ఇక్కడ మనం వాటర్ అనేది పోయటం వల్ల ఏంటంటే తొందరగా అది కరిగిపోతుంది. చూద్దాము అసలు హాట్ వాటర్ పోసి తొందరగా ఎట్లా కరిగించాలనేది. ఓకే సార్, ఇది ఇలా గడ్డలు కట్టడం వల్ల కూడా ఇంకో ప్రాబ్లం ఏంటంటే కరెంటు బిల్ అనేది మీకు ఓవర్గా వస్తుంది ఇది మీకు. సో ఇది ఫెయిల్ అయిపోతే మీకు ఇది కనుక ఫెయిల్ అయిపోతే నార్మల్గా ఫ్రిడ్జ్ అయితే రన్నింగ్లో ఉంటుందండి. ఎందుకంటే ఇది బాగానే ఉంది కదా, ఇది బాగానే ఉంది కానీ ఇది ఫెయిల్ అయిపోయింది. ఇది ఫెయిల్ అవ్వటం వల్ల ఏంటంటే మరి ఫ్రిడ్జ్ రన్నింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇలా గడ్డలు అనేది కడతా ఉంటుంది. సో ఇది మనకి పూర్తిగా చెడిపోతే ఏంటంటే మీకు ఫ్రిడ్జ్ అనేది మీకు పూర్తిగా అనేది ఆగిపోతుంది. ఓన్లీ దీని వచ్చేసరికి సెన్సింగ్ బల్బ్ అంటారు లేదా సెన్సార్ అంటారు. ఇందులో వచ్చేసరికి మనకి ఎక్కడ వచ్చేసరికి ఇందులో మనకి గ్యాస్ అనేది ఉంటుంది మనకి. సో అది సెన్సార్ ఇప్పుడు దీనికి ప్రాబ్లం వచ్చేసరికి ఈ సెన్సింగ్ అనేది ఈ సెన్సార్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇది అందువల్ల గడ్డ అనేది అలా కడుతుంది అది. ఏం కాదు, కరుగుతుంది. వర్షం పడుతుందండి ఎలా, వర్షం అనేది పడుతుంది బాగా మబ్బులు కట్టి. ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి హాట్ వాటర్ పోసి కరిగిద్దామండి. నార్మల్గా అయితే కరగాలంటే కనీసం ఒక 2-3 అవర్స్ అనేది పట్టుద్ది. సో హాట్ వాటర్ పెట్టి అనేది తొందరగా అనేది కరుగుతుంది ఐస్ అనేది. సో హాట్ వాటర్ పోసి ఐస్ అనేది కరిగిద్దాం. ఒక 2-3 అవర్స్ ఇక్కడ ఉన్నారంటే మాకు ఇబ్బంది కదా, అందుకోసం చెప్పి మేము హాట్ వాటర్ పోసేసి తొందరగా కరిగిస్తున్నాము. ఫుల్గా మొత్తం చిన్న గ్లాస్ తీసుకొచ్చు అది అదే కరుగుతుంది. కింద జరగాలరా. సప్పేసంలో
ఇంట్లో పోతున్నాయా ప్లాంటింగ్స్ అయ్యాయి. పైన కూడా కట్టేసిందా? చూడే ఆడ చూసినా ఉన్నాయి. జాగ్రత్త, పైపులు ఉంటాయి, గ్యాస్ అంతా పోయి జాగ్రత్త. పైపులో మీరు చూసారా బాబు, చిన్నగా లాగుతున్నాం అందుకని రావట్లేదు ఇది కాసిన అడుగుతున్నా పట్టుకో. ఓకే అయిందా? ఓకే చేసా. ఇక్కడ ఒక 2 స్క్రూలు ఉంటాయండి. ఈ 2 స్క్రూలు ఎవరు తీసుకుంటే మనకి ఫ్రంట్ ప్యానల్ అనేది ఇలా వచ్చింది. ఓకే చూస్తున్నారు కదా, ఈ కలెక్షన్ ఉన్నాయి కదా, ఈ 2 కలెక్షన్ పీక్ కొట్టి మన థర్మోస్టాట్ అనేది పీకి తీసేయచ్చు. రెండోసరికి పిన్నులు పీకేయాలండి. అలాగే బల్బుకి 2 ఉన్నాయి కదా, ఈ 2 కూడా పీకేయాలి. సో ఇలా వచ్చేసిద్ది, పక్కన పెట్టేద్దాం అది. వాళ్ళకి మాకు అక్కడ పెట్టుకోవాలి. తీసుకో. అమ్ములు అరే వైర్ ఏదో పట్టిందిరా దానికి, ఇదేంది ఇక్కడ పట్టి ఏం కాదు, వదిలేసి సెన్సార్ ఫర్ ఏం కాదు అది. ఓకే మీరు అమ్ములు అవి కూడా తీసే. పాటు ఎంత టైం పట్టింది వచ్చేపాటికి? సత్తా మాట్లాడుతుందా? హలో ఎంతసేపు పట్టి తమ్ముడు జలుకేసి తమ్ముడు ఒకసారి నేను చూపించుకుంటాను.
బాబు అక్కడ పెట్టమ్మా, నువ్వు ఇచ్చేసేది సార్. అయ్యా మేము షాపింగ్ మాల్కి వెళ్ళింగా బాల్ అక్కడే ఉంది, మళ్ళీ రేపు వెళ్తా. సరే ఓకే. సోపుని ఫోటో దివా ఆగమే. సోపుని ఫోటో దిగాలంట, సోపుని ఫోటో దిగాలంట. ఆహా, ఫోటోని సోపుని ఫోటో నేను చేస్తలే కానీ వీడియో నేను దగ్గర పెడతాను. ఇంక అసలు డాడీ తినొచ్చా ఈ సోపుని? అది ఎప్పుడు ఇదారా బాగా మా వాడుతుంది నీతో. డాడీ ఒక్క సారీ టమాటో చేద్దాం. కరియా ఇప్పుడు ఎందుకు టీ అంటారు. పాస్ పాస్ చేయాలి. తుడుతున్నారు, అది కూడా నల్లగా ఉంది వద్దా. ఫోకస్ ఏం చేయమ్మా. ఓహో, కూలింగ్ కంట్రోల్ చేసేది ఇదా?
నువ్వు అయిపోయింది ఇంకా గడ్డ కట్టరు ఇంకా గడ్డ ఎందుకు కడుతుంది తెలుసా? నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, స్కూల్లో చదువుతారు అది. చెప్పరా? ఇప్పుడే చెప్పరు, 9th క్లాస్కి వచ్చాక చదువుతారు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే